అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటారు. భార్య లేకుండా ఉంటే సుఖంగా జరుగుతుంది ఆ పంపకం. అసలు ఉండకూడదు, అక్కడ ఉండనీయకూడదు. నువ్వు వెళ్ళిపోని చెప్పాలి. ఇవి సలహాలు ఇవ్వద్దండి ఇక్కడ. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, కానీ తోడుకోవడానికి ఎలా తెలుస్తుందమ్మా? మీరే ఆలోచించండి దయచేసి. తోడుకోవడానికి ఎలా? మీరు ఒక తల్లి బిడ్డలు కాదు, వాళ్ళు ఒక తల్లి బిడ్డలు. వాళ్ళు ఆస్తులు పంచుకుంటారు. తమ్ముడు బాధ ఏమిటో, అన్నగారు బాధ ఏమిటో వాళ్ళకి తెలుసు. భార్యలకు ఎలా తెలుస్తుందండి? నా తమ్ముడు పేదవాడు, నేను దుకాణం పెట్టా, వాడు దుకాణం పెట్టా, నా తమ్ముడు దెబ్బతిన్నాడు, వాడికి ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలని నా తమ్ముడికి నేను ఎకరం ఎక్కువ ఇచ్చుకుంటా, నా భార్యకి ఇష్టం ఉంటుందంటే ఎవరు చెబుతారండి ఆ విషయం? పరిస్థితులు నిర్ణయిస్తే ధర్మాన్ని ఎప్పుడు కూడా. అలాగే ఆడపిల్లలు ఉంటారు, అక్కడ మగపిల్లలు లేరు. ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారు ఆస్తి ఏదో వాళ్ళు పంచుకుంటారు. ఈ తోడేళ్ళు అక్కడ వెళ్లాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్ళ అప్పచెల్లెళ్ళు. నా అక్కకి దాని చిన్నప్పటి నుంచి పాపం అనారోగ్యం, దానికి ఏదో కాస్త కావాలి, డబ్బులు ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను నేను అని ఈ చెల్లెలకి అక్కగారికి ఎక్కువ ఇవ్వాలని అనిపిస్తున్నాం. ఆవిడే చెబుతుంది తండ్రికి, నాన్న నాకు బంగారం వద్దు, ఉన్నదేదో అక్కకి ఇచ్చేయండి, పెద్ద ఆడపడుచు కదా, మరి ఇంటో ముందు పుట్టింది అంటే ఆ తండ్రికి ఇవ్వాలనిపిస్తుంది, తల్లికి ఇవ్వాలనిపిస్తుంది.